సంగారెడ్డి మండలం కులంగూర్ గ్రామ శివార్లో శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్లో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించి పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్నం మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్ మరియు రాజేశ్వర్ దేశపాండే, బీజేపీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హాజరయ్యారు. పట్నం మాణిక్యం మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న పూర్వ విద్యార్థులు ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్లను తీర్చిదిద్దిన ఘనత ఈ పాఠశాలకే ఉంది అని అన్నారు. పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరఫున తన వంతు సహాయం ఎలవెలలా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆసనాలతో, నృత్యాలతో, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహగౌడ్ మరియు ఉపాధ్యాయులు శివరాములు, కృష్ణయ్య, ఆంజనేయులు, రాజయ్య, పి సురేందర్, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. యాభై 52 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సరస్వతి శిశు మందిర్ యొక్క ఈ యాన్యువల్ డే ఫంక్షన్కు గెస్ట్గా రావడం ఆనందంగా ఉంది. ప్రధానాచార్యులు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సరస్వతి శిశు మందిర్లో చదివేటువంటి అవకాశం దొరకకుండా ఫస్ట్ నుంచి కూడా ఈ విద్యాలయం పట్ల, ఈ సరస్వతి శిశు మందిరం పట్ల చాలా మక్కువగా మాకు ఒక రకమైనటువంటి అభిమానం. అందుకే మా ప్రధానాచార్యులు గారు మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా సరస్వతి శిశు మందిర్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు చాలా సార్లు చర్చించడం జరిగింది. మరి మాకు ఇష్టన్నా ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్కి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మరి చేదోడు వాదోడుగా ఉండి సరస్వతి శిశు మందిర్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే దశలో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్య కమిటీ అనుకోండి, మరి స్కూల్ కమిటీ, మరి గతంలో ఈ స్కూల్కి సంబంధించినటువంటి కమిటీలో పెద్దవాళ్ళు వీరారెడ్డి గారు కూడా ఉండే. మరి స్కూల్కి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యక్రమంలోనైనా మేము ఎప్పుడు కూడా ముందుండి ఈ స్కూల్ను పురోగతికి తీసుకుపోవడానికి సంబంధించి మా వంతు కృషి ఎప్పుడు కూడా ఉంటుందనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటాం. సరస్వతి శిశు మందిర్కి సంబంధించినటువంటి విద్యార్థులను చూస్తుంటే గతంలో తెలుగు మాత్రమే తెలుగులోనే మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఉపాధ్యాయులు మొదలుకొని, ప్రధానాచార్యులు మొదలుకొని పిల్లలు కూడా ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడే చూడడం జరిగింది. అంతకుముందు సరస్వతి శిశు మందిర్ అంటే ఇంగ్లీష్ ఉండదు, పెద్ద స్కూళ్ళలో పంపాలి, శిశు మందిర్ స్కూల్ అంటే ఉమ్మ అంటుంది. ఈ స్కూలే అనేక మంది శాస్త్రవేత్తలను, ఐఏఎస్, ఐపీఎస్లను కూడా తయారు చేసినటువంటి ఘనత సరస్వతి శిశు మందిర్కు ఉన్నది అనేటటువంటి విషయాన్ని మనం చెప్పక తప్పదు. అందుకనే తోటి ఈ వాతావరణంలో కాకుండా వేరే మాట్లాడడానికి అవకాశం తీసుకొని మరి స్కూల్కు మా యొక్క సేవ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేట తప్పకుండా మా పట్నం మాణిక్యం స్వచ్ఛంద సంస్థ నుంచి మేము మాట కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అది పెద్ద అడ్వర్టైజ్ కూడా అక్కర్లేదు. మనిషిగా సమాజం పట్ల గౌరవాన్ని నేర్పేటటువంటి ఈ విద్యాలయాన్ని పెద్దల పట్ల గౌరవము, క్రమశిక్షణ అవకాశాన్ని తీసుకొని చేయడానికి సంబంధించి ఆ భగవంతుని మేము ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా We have to follow your